వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ మే 5వ తేదీ 2024 ఆదివారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆదివారము భానువాసరః. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము. నేడు స్థిర యోగము ఉన్నది. దీని ఫలితము శుభమైనదే కాని జాగ్రత్త అవసరము అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు తిథి కృష్ణపక్ష ద్వాదశి. ఇది చంద్రమాసంలో 27వ తిథి. మే 4వ తేదీ శనివారము రాత్రి 8:39 నుండి మే 5వ తేదీ ఆదివారము సాయంత్రం 5:42 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి ఆదిత్యుడు. సాంప్రదాయ విధులకు, ధర్మ కార్యక్రమాలకు, మతపరమైన విధులు నిర్వహించడానికి పవిత్రమైనది. తరువాత తిథి త్రయోదశి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తర భాద్రపద నక్షత్రం. మే 4వ తేదీ శనివారము రాత్రి 10:07 నుండి మే 5వ తేదీ ఆదివారము రాత్రి 7:57 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ ఉత్తర భాద్రపద నక్షత్రం పునాదులు వేయడానికి, చెట్లను నాటడానికి, అభిషేకాలు నిర్వహించడానికి, భూములు కొనుగోలు చేయడానికి, దేవతల స్థాపన, దేవాలయం నిర్మాణాలు మొదలగు అన్ని శుభకార్యాలకు మంచిది. తరువాత నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు యోగం వైధృతి యోగం. మే 4వ తేదీ శనివారము ఉదయం 11:03 నుండి మే 5వ తేదీ ఆదివారము ఉదయం 7:36 వరకు ఈ యోగము ఉంది. ఈ వైధృతి యోగం శుభకార్యాలకు మంచిది కాదు. తరువాత యోగం విష్కంభ యోగము. ఈరోజు కరణం కౌలువ కరణం. మే 4వ తేదీ శనివారము రాత్రి 8:39 నుండి మే 5వ తేదీ ఆదివారము ఉదయం 7:11 వరకు ఈ కరణం ఉంది. ఈ కౌలువ కరణం వధువును ఎన్నుకోవడానికి, స్నేహితులను సంపాదించుకోవడానికి శుభప్రదం. తరువాత కరణం తైతుల కరణం. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము మధ్యాహ్నం 3:35 నుండి సాయంత్రం 5:02 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం సాయంత్రం 4:58 నుండి రాత్రి 6:34 వరకు.
రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు, కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం ఉదయం 6:50 నుండి ఉదయం 8:17 వరకు. యమగండకాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వర్జము మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:58 వరకు. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:48 వరకు. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశ శూల పడమర దిశ. ఈరోజు పడమర దిశలో ప్రయాణించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే నెయ్యి కాని, పాన్ కాని లేదా ఓట్స్ లాంటి ఆహార పదార్థం కాని తిని ఇంటి నుండి బయలుదేరాలి. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.